సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు. మా హౌసింగ్ బోర్డులో 25 సంవత్సరముల కల్లా ఈరోజు నెరవేరింది. అందరి ఆదర్శంతో కాలనీ నివాసులు, పక్క కాలనీ నివాసులు అందరి దాతల విరాళాలతో ఈ పెద్దగా గుడి నిర్మించుకున్నాము. బొడ్రాజి పోచమ్మ తల్లి కళ మాకు నెరవేరింది. ప్రతి ఒక్కరూ ఈ కాలనీ యందు సహాయ సహకారాలు అందించి మేము ఒక 6 మంది కమిటీ సభ్యులము నిర్మాణానికి ఎలలేక కృషి చేసినాము. మేము ఒక సేవకుల మాత్రమే పనిచేసినాము. దీనికి గవర్నమెంట్ నుంచి ఫండ్ కూడా ఆశిస్తాము. మరియు గతంలో మాకు కొద్దిగా ఫండ్ వచ్చింది. ఇప్పుడు కూడా మన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని మేము కోరుతాము. వారు కూడా నిండు మనసుతో మా కాలనీకి, మా గుడికి, మాకు అన్నిటికీ సాయం చేస్తాడని మేము ఆశిస్తున్నాము. ఇంతటితో ప్రెసిడెంట్ యాదయ్య గౌడ్ మాట్లాడుతున్నా. ఈరోజు మేము ఒక పోచమ్మ గుడి, ఒక బొడ్రాయి లేదు 30 సంవత్సరాలు అవుతుంది. అయితే ఎప్పటి నుంచో మా ఆడపడుచులు అమ్మవారైనా ఏమైనా ఎదురేపోయి ఏనుకోయి ఇక్కడ చుట్టుముట్టు పరిసరాలకు పోయి పోషడము, బోనాలు తీసుకొని ఆటోలలో బండ్ల మీద తీసుకొని ఒక 2-3 కిలోమీటర్ డిస్టెన్స్లో తీసుకుపోయి బోనాలు చేసుకోవడము. అసలు బోనాల పండుగ అంటే మన తెలంగాణలో ఒక అందమైన పండుగ, గొప్ప పండుగ మన బోనాల పండుగ అంటే సంస్కృతి, మన సంస్కృతి, తెలుగు సంస్కృతి. అట్లాంటి పండుగ మన హౌసింగ్ బోర్డులో లేకపోయింది. ఇన్ని రోజులకి వెళ్ళి దాదాపు ఈ హౌసింగ్ బోర్డు కలిసి చుట్టుముట్టు ప్రాంతాలు కలిపి ఒక 2000 ఇండ్లు ఉంటాయి. దగ్గర 4-5 వేల మంది నివసిస్తున్నారు. కానీ పోచమ్మ బొడ్రాయి అనేది లేదు ఇక్కడ. అయితే ఇప్పుడు మేము అందరం అనుకొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని, పెద్ద మనుషులం అందరం కలుసుకొని మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఒక కమిటీ వేసుకొని ఓ 2 years అవుతుంది మేము గుడి స్టార్ట్ చేసి. దాతలందరినీ సేకరించి హౌసింగ్ బోర్డు కానీ చుట్టుముట్టు పరిసరాల ప్రాంతాలు కానీ ఎదురేలా కానీ దాతలను వచ్చిన డబ్బులతో స్వీకరించి అదొక గుడిని, అందమైన గుడిని కట్టడం జరిగింది. ఆ గుడి కట్టడం వలన పబ్లిక్ చాలా జనాలు, ఆడోళ్ళు కానీ మొగళ్ళు కానీ అందరూ చాలా అసలు ఎంత హర్షం వ్యక్తం చేస్తున్నా అంటే అట్లా. మాకు ఇప్పుడు నిన్న శ్రీనివాస్ గౌడ్ రావడం జరిగింది, మాజీ మంత్రి. ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇప్పుడు మన ఎన్నమన్న కూడా వస్తున్నాడు. అందరికీ మేము ఏ పార్టీలకు సంబంధం లేకుండా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నాము. ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడే వస్తున్నాడు, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి వచ్చిన అందరినీ మేము సన్మానించి పంపిస్తాము.